హలో పిల్లలు, నేను ఏక్తా. మీరు స్పష్టమైన రాత్రిలో నక్షత్రాలను చూస్తున్నారని ఊహించుకోండి మరియు చంద్రుడు ఆకాశంలో ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నట్లు మీరు గమనించవచ్చు. చంద్రుని ఆకారం మరియు సైకిల్ చక్రాలు మీకు ఒక ప్రత్యేక రేఖాగణిత బొమ్మను గుర్తు చేస్తాయి. సర్కిల్. ఈ పాఠంలో మేము సర్కిళ్ల ప్రపంచాన్ని అన్వేషిస్తాము, వారి పరిభాషను అర్థం చేసుకుంటాము మరియు వాటికి సంబంధించిన ముఖ్యమైన సిద్ధాంతాలను వెలికితీస్తాము. వృత్తాల రాజ్యంలోకి ఖగోళ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఈ పాఠంలో మేము సర్కిళ్ల ఆకర్షణీయమైన ప్రపంచాన్ని పరిశీలిస్తాము. వ్యాసార్థం, వ్యాసం, తీగ మరియు చుట్టుకొలత వంటి వాటి ప్రత్యేక పదాలను మేము కనుగొంటాము. మేము పైథాగరియన్ సిద్ధాంతం, లిఖించబడిన కోణ సిద్ధాంతం మరియు టాంజెంట్ కార్డ్ సిద్ధాంతంతో సహా ముఖ్యమైన సిద్ధాంతాలను కూడా అన్వేషిస్తాము. పాఠం ముగిసే సమయానికి మీరు సర్కిళ్ళు మరియు వాటి మనోహరమైన లక్షణాల గురించి లోతైన అవగాహన కలిగి ఉంటారు. అభ్యాస ఫలితాలు. ఈ పాఠం ముగింపులో మీరు సర్కిల్ యొక్క ప్రాథమిక భాగాలు మరియు దాని సంబంధిత నిబంధనలను అర్థం చేసుకోగలరు. వృత్తంలోని తీగలు, టాంజెంట్లు మరియు కోణాలకు సంబంధించిన సిద్ధాంతాలను గుర్తించి వర్తించండి. చక్రీయ చతుర్భుజాలు మరియు వాటి కోణాల లక్షణాలను గుర్తించండి. వృత్తం యొక్క కేంద్రానికి సంబంధించి తీగల దూరాలు మరియు పొడవులను లెక్కించండి. 3 పాయింట్లు మరియు దాని చుట్టుకొలత ద్వారా వృత్తం యొక్క భావనను కీలక పదాలు: సర్కిళ్ళు, వ్యాసార్థం, వ్యాసం, తీగ, చుట్టుకొలత, పైథాగరస్ సిద్ధాంతం, లిఖించబడిన కోణ సిద్ధాంతం, కేంద్ర కోణాలు, ఆర్క్స్, టాంజెంట్ కార్డ్ సిద్ధాంతం. సర్కిల్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మన జీవితంలో చాలా వస్తువులు గుండ్రంగా ఉంటాయి. గడియారం, డార్ట్ బోర్డ్, కార్ట్ వీల్, రింగ్, వాహన చక్రం, నాణాలు మొదలైనవి కొన్ని ఉదాహరణలు. కేంద్రం నుండి సమాన దూరంలో అనుసంధానించబడిన అన్ని బిందువులతో కూడిన ఏదైనా మూసి ఆకారం ఒక వృత్తాంతాన్ని ఏర్పరుస్తుంది. దాని సరిహద్దు నుండి ఎక్కడి నుండైనా సమాన దూరంలో ఉన్న ఏదైనా బిందువును సర్కిల్ సెంటర్ అంటారు. వ్యాసార్థం అనేది లాటిన్ పదం. దీని అర్థం కిరణం, కానీ సర్కిళ్లలో ఇది సర్కిల్ మధ్యలో నుండి దాని అంచు వరకు ఉన్న లైన్ సెగ్మెంట్. కాబట్టి ఏదైనా రేఖ వృత్తం మధ్యలో మొదలై లేదా ముగిసి ఆ వృత్తం సరిహద్దులో ఎక్కడైనా చేరినా దానిని వృత్త వ్యాసార్థం అంటారు. ఒక సర్కిల్ యొక్క అంతర్గత మరియు వెలుపలి భాగం చదునైన ఉపరితలంలో వృత్తం యొక్క అంతర్భాగం అనేది కేంద్రం నుండి దూరం వ్యాసార్థం కంటే తక్కువగా ఉండే సర్కిల్కు సంబంధించిన నిబంధనలు. తీగ వృత్తం యొక్క సరిహద్దుపై వచ్చే 2 ముగింపు బిందువులను కలిగి ఉన్న ఏదైనా సరళరేఖ విభాగాన్ని తీగ
అంటారు. లాటిన్లో దీని అర్థం విల్లు. వ్యాసం సర్కిల్ మధ్యలో మరియు దాని ముగింపు బిందువులు సర్కిల్ యొక్క సరిహద్దులో అనుసంధానించబడిన ఏదైనా సరళరేఖా విభాగం లేదా తీగను సర్కిల్ యొక్క వ్యాసం అంటారు. కాబట్టి వృత్తంలో వ్యాసం అనేది వృత్తంలో సాధ్యమయ్యే పొడవైన తీగ. ఆర్క్ రెండు బిందువులను కలిపే ఏదైనా మృదువైన వక్రరేఖను ఆర్క్ అంటారు. కాబట్టి సర్కిల్లో మనకు రెండు సాధ్యమైన ఆర్కులు ఉండవచ్చు. పెద్దది మేజర్ ఆర్క్ అని మరియు చిన్నది మైనర్ ఆర్క్ అని పిలుస్తారు. చుట్టుకొలత ఒక లైన్ సెగ్మెంట్ చేయడానికి మనం దానిని తెరిచి స్ట్రైట్ చేస్తే అది సర్కిల్ యొక్క పొడవు. సర్కిల్ యొక్క సెగ్మెంట్ మరియు సెక్టార్. సర్కిల్ యొక్క సెగ్మెంట్ అనేది దాని ఆర్క్ మరియు తీగల మధ్య ఉన్న ప్రాంతం. ఇది పెద్ద లేదా చిన్న విభాగం కావచ్చు. వృత్తం యొక్క సెక్టార్ అనేది ఒక ఆర్క్ మరియు వృత్తం మధ్యలో కలిపే రెండు రేడియాలతో కప్పబడిన ప్రాంతం. ఇది పెద్ద లేదా చిన్న రంగం కావచ్చు. ఒక పాయింట్ వద్ద తీగ ద్వారా ఉపసంహరించబడిన కోణం. వృత్తంలో AB అనేది తీగ మరియు వృత్తంలోని ఏదైనా బిందువు వద్ద యాంగిల్ ACBని రూపొందిస్తున్నట్లయితే ఇది C పాయింట్ వద్ద AB తీగ ద్వారా ఉపసంహరించబడిన కోణం. అదేవిధంగా యాంగిల్ AOB అనేది పాయింట్ O వద్ద AB తీగ ద్వారా ఉపసంహరించబడిన కోణం అనగా మధ్యలో, మరియు యాంగిల్ ADB అనేది వృత్తంపై D పాయింట్ వద్ద AB చేత ఉపసంహరించబడిన కోణం. సిద్ధాంతాన్ని చూద్దాం. వృత్తంలోని ఏవైనా రెండు సమాన తీగలు మధ్యలో సమాన కోణాలను కలిగి ఉంటాయి. ఇక్కడ సర్కిల్లో రెండు తీగలు ఇవ్వబడ్డాయి మరియు O కేంద్రంతో PQ = RS. కాబట్టి OP = OS OQ OR అన్ని వృత్తం యొక్క వ్యాసార్థాలు. ట్రయాంగిల్ POQ ట్రయాంగిల్ SOR. కాబట్టి యాంగిల్ POQ యాంగిల్ SOR. ఇది కేంద్రానికి సమాన తీగలతో ఉపసంహరించబడిన కోణాలు కూడా సమానంగా ఉన్నాయని సిద్ధాంతం. మనం వృత్తం మధ్యలో నుండి ఏదైనా తీగకు లంబంగా గీస్తే అది తీగను విభజిస్తుంది. మనం వృత్తం యొక్క కేంద్రం నుండి తీగకు లంబంగా గీస్తే అది తీగను విభజిస్తుంది. మరియు బైసెక్టర్ తీగకు 90 డిగ్రీల కోణాన్ని చేస్తుంది. చూద్దాం. ఒక ముఖ్యమైన సిద్ధాంతం. తీగను విభజించడానికి వృత్తం మధ్యలో నుండి గీసిన గీత తప్పనిసరిగా తీగకు లంబంగా ఉండాలి. రుజువు. O వృత్తం మధ్యలో నుండి AC మధ్య బిందువుకు OB
అనే గీతను గీస్తే OBAB తీగకు లంబంగా ఉంటుంది. మనం OA మరియు OCలలో చేరినట్లయితే ట్రయాంగిల్ OBA మరియు ట్రయాంగిల్ OBCలో AB BC, B అనేది AC యొక్క మధ్య బిందువు. OA OC రెండు ఒకే వృత్తం యొక్క వ్యాసార్థాలు. OB OB అదే వైపు. అందువల్ల ట్రయాంగిల్ OBA ట్రయాంగిల్ OBC రెండు SSS సైడ్ 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 సారూప్యత నియమం ద్వారా సమానంగా ఉంటాయి. యాంగిల్ OBA యాంగిల్ OBC సమాన త్రిభుజాల సంబంధిత కోణాలు. రెండు ఇంటూ యాంగిల్ OBC 180 డిగ్రీలు. యాంగిల్ OBC 90 డిగ్రీలు. యాంగిల్ OBC యాంగిల్ OBA 90 డిగ్రీలు. కాబట్టి OB పర్పెండిక్యులర్ AC. కాబట్టి సిద్ధాంతం నిరూపించబడింది. మధ్యలో ఒక ఆర్క్ ద్వారా ఉపసంహరించబడిన కోణం వృత్తం యొక్క మిగిలిన భాగంలో వేరే బిందువు వద్ద అదే ఆర్క్ ద్వారా ఉపసంహరించబడిన కోణం కంటే రెండింతలు ఉంటుంది. చిత్రంలో యాంగిల్ POQ 2 యాంగిల్ PRQ. మరొక సిద్ధాంతాన్ని చూద్దాం. వృత్తంలోని ఒకే విభాగంలో ఉండే సాధారణ తీగ నుండి కోణాలు ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి. తీగ నుండి ఏదైనా బిందువుకు రెండు కోణాలు ఉంటే సర్కిల్ యొక్క అదే విభాగంలో ఉన్న సర్కిల్పై అప్పుడు అవి సమానంగా ఉంటాయి. యాంగిల్ A 1/2 ఇంటూ యాంగిల్ C పై సిద్ధాంతం ద్వారా మరియు యాంగిల్ B 1/2 ఇంటూ యాంగిల్ C. అందువలన యాంగిల్ A యాంగిల్ B. పిల్లలు, చక్రీయ చతుర్భుజం అంటే ఏమిటి? చతుర్భుజం యొక్క అన్ని శీర్షాలు ఒక వృత్తంలో వచ్చినట్లయితే అది చక్రీయ చతుర్భుజం అని చెప్పబడుతుంది. సిద్ధాంతం: చక్రీయ చతుర్భుజం యొక్క వ్యతిరేక కోణాల ఏదైనా జత 180 డిగ్రీల మొత్తాన్ని కలిగి ఉంటుంది. చతుర్భుజం యొక్క కోణ మొత్తం గుర్తుంచుకోవలసిన పాయింట్లు: వృత్తం అనేది దాని కేంద్రం నుండి సమాన దూరంలో ఉన్న అన్ని బిందువులతో కూడిన మూసిన ఆకారం. తీగలు వృత్తం యొక్క సరిహద్దులో రెండు ముగింపు బిందువులతో లైన్ విభాగాలు. వృత్తం యొక్క కేంద్రం నుండి తీగకు లంబంగా ఉన్నది తీగను విభజిస్తుంది. మధ్యలో ఒక ఆర్క్ ద్వారా ఉపసంహరించబడిన కోణం వృత్తంలోని మరే ఇతర బిందువు వద్దనైనా ఉపసంహరించబడిన కోణం కంటే 2 రెట్లు ఉంటుంది. చక్రీయ చతుర్భుజంలోని వ్యతిరేక కోణాలు 180 డిగ్రీలు మొత్తాన్ని కలిగి ఉంటాయి.